ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కూడా మరి కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మరి ఎంతగానో ఆశిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆ మాటలోని దైవిక శక్తి ఏంటో ఈరోజు మనము చూద్దాం. యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో పలికిన ఆ మాట యొక్క శక్తి ఏంటో చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకి చీట్లు వేసిరి. హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలలో మొట్టమొదటి మాట చాలా గొప్ప మాట, చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నిరూపణతో జరిగేటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ప్రభు పలికారని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అన్నటువంటి వాళ్ళు నేను క్షమిస్తున్నాననే మాట చెప్పినట్టుగా నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు కూడా వినలేదండి. అతనిని బాధ పెట్టినప్పుడు, ప్రజలు పాపముతో దేవుని విసిగించినప్పుడు, దేవునికి విరోధముగా వీరు జీవించినప్పుడు దేవుడు వారిని చూచినట్లుగా వారిని ప్రేమిస్తున్నాను అని ప్రేమించే వ్యక్తి క్షమిస్తాడు. దేవుని బాధ పెట్టినప్పుడే దేవుడు క్షమించే వ్యక్తిగా నిరూపణతో జరిగేటువంటి కార్యమే కల్వరి సిలువ బలియాగం. ఆమేన్. హల్లెలూయా. అలా నిరూపణతో పలికినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన బిడ్డలారా, ఈ కల్వరి సిలువలో ఆయన శరీరాన్ని యావత్తు కూడా దున్నబడి, మేకులతో కొట్టబడి, తల మీద కిరీటం, ముళ్ళ కిరీటాన్ని ఉంచుకొని, ప్రక్కలో బల్లెంబు పోటుతో పొడవబడి, ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తం అంతా కార్చబడి, శరీరం అంతా కొరడా దెబ్బలతో, శరీరమంతా ఆ కొరడాకున్నటువంటి మేకులతో శరీరములో ఉన్న ప్రతి అవయవము చీల్చబడి, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన పలికినటువంటి శ్రేష్టమైన గొప్ప మాట ప్రభు పలికినటువంటి గొప్ప మాట. ప్రియమైన బిడ్డలారా, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుడి అని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు అని నిరూపణతో నిరూపించడానికే కల్వరి సిలువలో ప్రభువు ఆ మాట పలికినాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆ మాటలోని శక్తి ఏంటి? ఆ మాట ప్రభు పలికి ప్రపంచానికి ఏం నేర్పించాడు అనే మాట గురించి కూడా మనం ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 48వ వాక్యం. చూచుటికి కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. నిజముగా ఒక మనిషిని ప్రపంచ దేశ చరిత్రలో ఆ విధంగా చిత్రవధ చేసి ఆకాశానికి భూమికి మధ్య చంపినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవండి. ఇదందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు వారు వచ్చి చూచి ఆశ్చర్యపోతూ రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎందుకో ఆయన పలికిన ఒకే ఒక మాట, ఏ వ్యక్తిని కూడా ఏమి అనకుండా, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే మాటకు అందరూ రొమ్ము కొట్టుకుంటున్నారండి. ఆశ్చర్యపోతున్నారు. నన్ను అడిగితే అందరూ కూడా ఏంటి వింత, మేము ఎప్పుడు చూడలేదే, ఏంటి ఆశ్చర్యం, మేము ఎప్పుడు చూడలేదే, ఏమిటి ఆశ్చర్యం, మేము ఎప్పుడు చూడలేదే. ఇతన్ని ఇంతగా చిత్రవధ చేస్తూ ఉన్నా కూడా అతను ఏ పాపము చేయలేదని అధికారులు, పిలాతు అందరూ కూడా
సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన్ని సిలువ వేసినప్పుడు, ఆయన్ని చిత్రవధ చేసినప్పుడు, ఆయన్ని సిలువ వేసేటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆయన ప్రభువా వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు అన్న మాటకు అందరూ కూడా ఫిదా కావడం మొదలుపెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి అద్భుతం అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వేటు కొడితే తిరిగి కొడతాడండి, అతను బాధ పెడితే తిరిగి బాధ పెడతాడండి. అతని ప్రాణము తీసేంత పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలోకి ఎదురైతే అతడు ఎంత మాత్రము కూడా ఓర్చుకోడు, తిరిగి తన్ను తాను కాపాడుకునేదానికి చంపుతాడండి, ఎదురు తిరుగుతాడు. ప్రియమైన బిడ్డలారా, ఏమైనా కూడా చేస్తాడు. మనం ఒక మాట అంటాం తెలుసా, పిల్లిని ఇంట్లో పెట్టి చిత్రవధ చేస్తే పిల్లి పులవుతుందని అని అంటారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఒక్క మాట కూడా మాట్లాడక తన్ను తాను వారికి అప్పగించుకున్నారండి. మీరు ఈ దేహాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఈ లోకములో దేవుడిని నిరూపించుటకు నేను మిమ్మల్ని అందరినీ క్షమిస్తానని కలువరి సిలువలో క్రీస్తు తన ప్రేమను చూపించి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని క్షమించుటకు ఆయన దేవుడు కాబట్టి, క్షమించేటువంటి వ్యక్తి కాబట్టి వారి పాపములన్నిటిని కూడా కలువరి సిలువలో దేవుడు క్షమించాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వారందరినీ కూడా క్షమించాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే అక్కడున్న వారందరికీ కూడా ఆశ్చర్యము కాదు, మహా గొప్ప ఆశ్చర్యము. వారు రొమ్ము కొట్టుకుంటూ ఇటువంటి వ్యక్తిని భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని మేము ఎప్పుడు కూడా చూడలేదే, మా కళ్ళు చూడలేదే, మా హృదయం చూడలేదే, మా ఆత్మ చూడలేదే. ఒక వింత ఇది, ఒక ఆశ్చర్యం ఇది, ఒక అద్భుతం ఇది. నిజముగా ఈయన మనిషి కాదు. పాపి అయిన మనుషులు అతను ఏ పాపము చేయకున్నప్పటికీ కూడా అతని చిత్రవధ చేస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీరిని క్షమిస్తున్నారనే మాటకు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ బలమైన కార్యం చేసి సాతాను రాజ్యాన్ని, సాతాను యొక్క కూటను కూల్చాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా నిరూపణ జరిగింది ఆ కలువరి సిలువలో. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట చెప్పమంటావా, తెలియని ఎంతోమంది ప్రజలు, తెలియని ఎంతోమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కదా, తన్ను తాను రక్షించుకొని బయటకు వస్తే నిరూపణతో ఆయన దేవుడు కదా అని నమ్ముతామని ఆ దొంగల్లాగా పలికేటువంటి ఎంతోమంది అండి. ఒక మాట చెప్పమంటారా, ఆయన ప్రపంచమంతటికి క్షమాపణ తీసుకొచ్చేదానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను క్షమించడానికి, దేవుడిని నిరూపణతో ఉండేదానికి ఆయన ఆ కలువరి సిలువలో బలియాగముగా మార్చబడ్డాడు అనే సత్యము తెలియని వాళ్ళు ఇలాగా మాట్లాడుతుంటారు. ప్రియమైన బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడినా ఆయన నామానికి మహిమ వచ్చేది కాదు. ప్రియమైన బిడ్డలారా, తన్ను తాను దేవునికి అప్పగించుకొని తన శరీరం అంతా దున్నబడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఆయన దేవుడని నిరూపించి ఆ కలువరి శిలలో తన నామానికి గొప్ప మహిమ తెచ్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఆ స్త్రీలతో పాటు అనేకులు చూస్తున్నటువంటి వారందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, నిరూపణతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు నిరూపించారు. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి ఆ బలియాగానికి సాదృశ్యంగా తండ్రి అయిన దేవుడు మనందరి ఎదుట ఆయన మౌనమై ఉన్నాడని దానికి నిదర్శనంగా మన అందరి జీవితాలలో కూడా ఒక బలమైన ప్రవచన వాక్యం నెరవేర్చబడేదానికే దేవుడు ఈ గొప్ప కార్యము జరిపించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, చూడండి ప్రియమైన బిడ్డలారా, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మాట ప్రపంచానికి ఒక గొప్ప
శుభ సందేశముగా మార్చబడింది. ప్రియమైన పిల్లారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి ఏం తెచ్చాడంటే, ఈ వాక్యంలో నెరవేర్చబడినటువంటి అద్భుతమైన ప్రవచనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక వాగ్దానంతో కూడింది. ప్రియమైన పిల్లారా, ఈ మాట నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, వినండి. మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంటుందండి. ఏంటి జరుగుతుంది? పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పబడినటువంటి మాట విన్నారు కదా. ఇదే జరుగుతుంది. శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారండి. శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారు. శత్రువుని శత్రువుగానే చూస్తూ 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 చనిపోయేంత వరకు ఒక వ్యక్తి జీవితంలో శత్రువుని శత్రువుగా చూస్తూ ఆ వ్యక్తి జీవితంలో పగ, ఆ వ్యక్తి జీవితంలో విరోధం, ఆ వ్యక్తి జీవితంలో సాతానికి చోటిచ్చి ఆ వ్యక్తి జీవిత కాలం అంతా బ్రతుకు దినములలో శత్రువుని మోసుకుంటూ దినములు, నెలలు, సంవత్సరాలు ఇలా బ్రతుకు దినములల్లా ఆ శత్రువుని మోసుకుంటూ వెళ్ళడం దేవుడి చిత్తము కాదు. కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా శత్రువును తన జీవితంలోనికి తెచ్చుకొని అలా మోసుకుపోవడం దేవుడి చిత్తము కాదు. కాబట్టి దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక శుభ సందేశము. ప్రియమైన బిడ్డలారా, చూడండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా. మనిషి జీవితంలో ఎదురయ్యే ఎంతోమంది శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, కలువరి శిలువలో నిరూపణతో చేసేటువంటి దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువారండి. తను ఆరాధించే బిడ్డల విషయంలో, తను ప్రార్థించే బిడ్డ విషయంలో క్రైస్తవులుగా మార్చబడిన ప్రతి బిడ్డ కూడా తన జీవితంలో ఒక వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనం ఏంటి అంటే, కలువరి శిలువలో నా యేసయ్య శత్రువులందరూ ఒక్కడిగా మార్చబడి ఆయన్ను చిత్రవధ చేస్తే కూడా ఆయన క్షమించాడు. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఆయన బిడ్డను కాబట్టి. మాట మార్చి చెప్పమంటారా? క్రైస్తవుడిని కాబట్టి, క్రీస్తుని విశ్వసించాను కాబట్టి, క్రీస్తు నా హృదయములో ఉన్నాడు కాబట్టి నేను కూడా నా జీవితంలో ఉన్న శత్రువులను క్షమిస్తా అన్న వ్యక్తే నిజమైన క్రీస్తు కలిగినటువంటి వ్యక్తి, నిజమైన భక్తిపరుడు. ప్రియమైన బిడ్డలారా, నిజముగా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, నిజముగా దేవుడి ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, నేను మాట మార్చి మళ్ళీ చెప్తున్నా, గమనించండి. చాలా మంది జీవితాల్లో కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రవధ చేసిన వారిని క్షమించాడు అనుకోవడంలో నువ్వు గొప్ప పెద్ద క్రైస్తవుడివి కాదు, క్రైస్తవరాలివి కాదు. నీ జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎంతోమంది శత్రువులు నీ జీవితంలోకి ఎదురవుతూ ఉంటారు. నువ్వు చదువుకునే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు పనికి పోయే చోట, మాట మార్చి చెబితే నీ ఇంట్లో కూడా నీకు శత్రువులు ఉంటారండి. యోసేపు తన జీవితంలో, తన కుటుంబంలో యోసేపుకు తన కుటుంబీకులే శత్రువులుగా మార్చబడ్డారు. అయినా కూడా యోసేపు ఏం చేశాడు తెలుసా? క్షమించే గొప్ప మనసు కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులలో మొట్టమొదటిది ఆశీర్వాదాలన్నిటికాడికి గొప్పది, శ్రేష్టమైనది, ఘనమైనది, అద్భుతమైనది ఏంటి తెలుసా? క్షమించే గొప్ప మనసు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా క్షమించే గొప్ప మనసు కలిగినటువంటి ఆ వ్యక్తి నిజముగా క్రీస్తులో ఉన్న వ్యక్తి అండి, నిజమైన క్రైస్తవుడు. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను, అతను చనిపోయేంత వరకు శత్రువులను కొని తెచ్చుకోడండి. క్షమించే మనిషి ఎప్పుడైతే క్షమించే మనసు కలిగి ఉంటాడో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు. అతనికి పడుకుంటే నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుందండి. అతడు జీవితకాలం అంతా దేవుడి ప్రవచనం నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి సంతోషంతో తన దినములన్నిటి కూడా వెళ్ళపుచ్చుకుంటూ ఉంటారు. మాట మార్చి మీకు ఇంకొక మాట చెప్పమంటారా? ఏ వ్యక్తి జీవితంలో అయినా కూడా క్షమించలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితంలో జరిగే అతి భయంకరమైన ఘోరం. ఎందుకు ఘోరం అంటున్నాను తెలుసా? ఎగ్జాక్ట్లీ 100% అది ఘోరమే. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, నీ జీవితంలో ఎక్కడున్నా కూడా ఒక భయంకరమైన ఘోరం. ఏంటి ఘోరం తెలుసా? నువ్వు క్షమించలేకపోతే శత్రువులను విస్తారంగా పెంచుకుంటూ పోతూ ఉంటావండి. ఏ శత్రువు నీ మీద ఎలా అటాక్ చేస్తాడో కూడా నీకే తెలియదు. ఎందుకు? క్షమిస్తే ప్రేమిస్తావు. కలువరి శిలువలో యేసు ప్రభువారు తన్ను గాయపరిచిన వారిని, తన రక్తాన్ని చిందించినటువంటి వారిని, అతన్ని చిత్రవధ చేసిన వారిని,
యేసుక్రీస్తును బల్లెముతో పొడిచిన వాడిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కూడా క్షమించాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు క్షమించే వ్యక్తివైతే, నిన్ను ఎంత ఎవరు గాయపరిచినా క్షమించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తివి, అంత గొప్ప బలము కలిగిన వ్యక్తివి, అంత గొప్ప దేవుడితో నడిచే వ్యక్తివి. ప్రియదేవుని బిడ్డలారా, క్షమించలేని మనసు కలిగిన వ్యక్తి ఎటువంటి వాడంటే గొప్ప భక్తిపరుడు కానే కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఛాలెంజింగ్తో కూడిన మాట. యేసుక్రీస్తుని తెలుసుకున్నావు అంటే క్షమించే గొప్ప మనసు నీకు ఉన్నట్లయితే నిజముగా నీవు క్రీస్తులో గొప్పవాడివి. మాట మార్చి చెప్తే ధనవంతుడివి అని చెప్తా, మాట మార్చి చెప్తే చాలా గొప్ప దేవునికి ఇష్టమైన వ్యక్తివి. ప్రియదేవుని బిడ్డలారా, క్షమించే మనసు దేవుడి వాగ్దానం నెరవేర్చేటువంటి మనసు. నేను మీతో చెప్పేదేమనగా, మీ పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా, కుమారులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు, ఇంకా ఇది మనకు చాలా ఈ మాట లోపల గుచ్చుకుంటుందండి. క్రైస్తవులము అని బైబిల్ పట్టుకొని మనం బయటకు తిరుగుతున్నప్పుడు మాట మార్చి చెప్పంటే ఇంకొక మాట, నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా క్షమించలేనట్లుగా నువ్వు ఉన్నట్లయితే నీ ఆత్మ నిన్నే గుచ్చుకుంటూ ఉంటుంది, నిన్నే పడుచుకుంటూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుడి నామానికి నువ్వు క్షమించకపోతే అవమానం అని కూడా చెప్తున్నా. క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వ్యక్తి, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్న వ్యక్తి, నేను తప్పే చేశాను, నేను పాపమే చేశాను, కానీ నన్ను క్షమించలేదు అంటే దేవుడి నామానికి అవమానం తెచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నేను చెప్పే మాట 100% కరెక్ట్. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి వాక్యానికి లోబడే వ్యక్తివైతే ఆ వ్యక్తి ఎంత ఘోరమైన పాపముని ఎడల చేసినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను శ్రమ పెట్టినా, నిన్ను దుఃఖపెట్టినా, నీలో ఉన్నటువంటి క్రీస్తు మనసు ఏం చేస్తా తెలుసా? వారు తెలియకనే నువ్వు మంచివాడి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, అయినా వారు తెలియకనే నీ మీద దాడి చేశారు కదా, క్షమించు, క్రీస్తు ప్రేమను చూపించు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మూడో మాట మీతో పంచుకోమంటారా? నువ్వు క్షమించలేకపోతే ఆ వ్యక్తికి సువార్త ప్రకటించలేవు. ఆ వ్యక్తి రక్షించబడకుండా తను కక్ష కలిగిన హృదయంతో, విరోధమైన తలంపులతో, వ్యతిరేకమైన తలంపులతో ఆ దయ్యము ఆ వ్యక్తిని నాశనం చేసినప్పుడు నీవు ఆ వ్యక్తిని రక్షించే వ్యక్తిగా ఉండలేదు. కాబట్టి దేవుడి సువార్తను ప్రకటించని వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆ వ్యక్తి విషయంలో దేవునికి ఒకరోజు నువ్వు లెక్క చెప్తావు. ఒక్క చిన్న తప్పు ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు శత్రువులను తయారు చేసుకుంటావు. రెండోది, క్షమించలేకపోతే సువార్తను ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటావు. మూడోది, దేవుడి నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటావు. నాలుగోది, కలువరి సిలువలో దేవుడు ప్రవచించి చెప్పినటువంటి ఆ మాట నువ్వు నెరవేర్చబడిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు పరీక్షించుకోవాలి. యేసు ప్రభు కలువరి సిలువలో క్షమించమని చెప్పిన మాట నీ జీవితంలోకి నువ్వు తీసుకున్నట్లయితే ఈ 4 పనులలో దేవుడి దీవెన నీ మీదికి దిగి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కార్యం నీలో జరిగి తీరుతుంది. కలువరి సిలువలో యేసు ప్రభు ఈ మాట ఎందుకు పలికాడు తెలుసా? ఆయన బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మార్చబడిన తర్వాత ఆయన చెప్పిన మాట నీలో నెరవేర్చడమే దేవుని చిత్తము. ఆయన చెప్పిన మాట సత్యము కాబట్టి ఆ సత్యానికి సాక్షిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే సత్యము మరిచిపోవద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్షమించేటువంటి వాళ్ళే దేవుని కుమారులు, కుమార్తెలు అంట. చూడండి, మాట మనం చదువుకుందాం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఎంతో గొప్ప మాట ప్రియదేవుని బిడ్డలారా. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఇలా ఎంతవరకు అంటే జీవిత కాలమంతా క్షమించే వ్యక్తే క్రైస్తవుడని నిరూపణతో నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలిగితే అది ఎంతో గొప్ప ఆశీర్వాదమో, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని మన కొరకు కలువరి సిలువలో బలియాగమైనాడనే సత్యమును తెలుసుకున్న వ్యక్తివైతే ఆ దేవుని శక్తి నీ మీదికి దిగివచ్చి దేవుడికి సాక్షిగా దేవుడిని నిలబెట్టాడు, నిన్ను పుట్టించాడని నిరూపణతో దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, రండి ఈ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12-13 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. చూడండి ఈ మాట. యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన ప్రాణం పెట్టే విధముగా
మన పాపములను, మన అతిక్రమములను, మన విరోధములను, మన వ్యతిరేకతలను దేవుడు క్షమించి ప్రేమించడని, క్షమించకపోతే ప్రాణం పెట్టడు. మళ్ళీ చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. దేవుడు నీ పాపములన్నీ క్షమించాడు కాబట్టే నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆ కలువరి సిలువలో బలియాగముగా ప్రభు మార్చబడ్డాడు కాబట్టి రక్షించబడిన వ్యక్తిగా, పాపక్షమాపణ పొందిన వ్యక్తిగా, దేవుడిచే పాపక్షమాపణ పొంది ధైర్యవంతురాలిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, దేవుడి చిత్తం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా? ఒక అద్భుతమైన ఆజ్ఞ ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు తెలుసా? కలువరి సిలువలో పలికినటువంటి ఆజ్ఞ. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు క్షమించాలనే ఆశ, ప్రేమించాలని ఆశ. దేన్ని బట్టి తెలుసా? నిన్ను ఎలా రక్షించుకున్నాడో ప్రతి బిడ్డను రక్షించుకోవాలని, అది నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలని ఒక అద్భుతమైనటువంటి దేవుడి ఆలోచనకు నువ్వు లోబడినట్లయితే ధన్యుడివి, ధన్యురాలివి ప్రియమైన బిడ్డలారా. చూడండి ఈ మాట. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనదేనా ఆజ్ఞ. క్షమించే వ్యక్తే ప్రేమిస్తాడండి. క్షమించని వ్యక్తి ఎప్పుడు కూడా ప్రేమించలేడు. క్షమించేటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు ఉన్నట్లయితే ప్రతి వ్యక్తిని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. రెండో మాట చూద్దామా? తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఆమెను చెప్దామా? తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నిజముగా ఈ మాట చూసినట్లయితే ప్రేమ ఏంటి తెలుసా అంటే, తను చనిపోయినా కూడా దేవుడి ప్రేమ ఏంటో చూపించాలనేటువంటి తృష్ణ నిజమైన క్రైస్తవ జీవితంలో మండుతూ ఉంటుంది తెలుసా. కొన్ని సందర్భాలలో దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటే, మనము క్షమించేటువంటి ఆ యొక్క క్షమాపణ మనము చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి చూపిస్తూ ఉంటాడు దేవుడి ప్రియమైన బిడ్డలారా. యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారండి. రాళ్లతో కొట్టి స్టెఫెన్ను చంపుతున్నప్పుడు ఆ స్టెఫెన్ను కలువరి సిలువలో చనిపోయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని క్షమించే అనేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందుకున్న వ్యక్తిగా యవ్వన స్థితిలో యేసు ప్రభు వారు కలువరి సిలువలో ప్రాణం పెడితే, తన యవ్వన స్థితిలో ఆ స్టెఫెన్ కూడా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. స్టెఫెన్ కూడా ఆ యవ్వన స్థితిలో ప్రభు వాగ్దానం నెరవేర్చడానికి తన ప్రాణము పెట్టేటువంటి గొప్ప దేవుని శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడండి. స్టెఫెన్ ఎప్పుడైతే దేవుడి చిత్తం చేయుటకు తన ప్రాణాన్ని పెట్టడం మొదలుపెట్టాడో, ప్రపంచ దేశ చరిత్రలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టెఫెన్. క్షమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టెఫెన్ మన మధ్య లేడు, కానీ దేవుడి చిత్తం చేసి పరలోకానికి వెళ్ళిపోయినా కూడా స్టెఫెన్ ఆ పేరు చరిత్ర యావత్తు చెప్పుకునే విధంగా ఉంది ప్రియమైన బిడ్డలారా. నువ్వు క్షమించే విషయంలో అటువంటి బలమైన తీర్మానము తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం కూడా ప్రపంచంలో నిజంగా అనేకులు చెప్పుకునే విధంగా దేవుడి చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. క్షమించలేకపోతే పెద్ద గొప్ప వ్యక్తివి కాదు. నన్ను అడిగితే అడుగడుగున చిక్కులే, అడుగడుగున సమస్యలే, అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున ఒక నీకు చెడ్డ పేరే, అడుగడుగున నీ ద్వారా సువార్త జరగకుండా ఆటంకాలే. చరిత్రను సృష్టించాడు స్టెఫెన్. చెప్పులు కొట్టి దేవుని కనపడదామా? ఎంతగా దేవుని హృదయంలో చేర్చుకున్నాడో, తన ప్రాణము పోయినా కూడా పర్వాలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు చిత్తము చేయాలని తన ప్రాణము పెట్టినప్పుడు స్టెఫెన్ మన మధ్య లేకపోయినా కూడా కలువరి సిలువలో ప్రభు పలికిన మాట పలికాడని చరిత్ర చెప్పుకునే విధంగా దేవుని కార్యము చేసి పెట్టిపోయాడు ప్రియమైన బిడ్డలారా. గమనించండి, నీవు నేను ఎప్పుడు ఇక్కడ శాశ్వతంగా ఉన్నాం. క్షమించే మనసు కలిగినప్పుడే శక్తివంతమైన దేవుడి చిత్తం చేసేటువంటి వ్యక్తిగా మనం ఉంటాం. ఈ మాట మనం చదువుకొని ముగిద్దాం. చాలా జాగ్రత్తగా ఈ మాట విందాం. జీవితకాలం అంతా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట ప్రియమైన బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యం. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రభు కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయినంత వరకు కూడా ప్రతి ఒక్కరిని క్షమించాడని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన హృదయ వాంఛ మన జీవితంలో నెరవేర్చబడ్డం దేవుని చిత్తం. చూడండి, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి
మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇప్పుడు మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూ ఉంటాం. కానీ నిన్ను పరీక్షించుకున్నట్లయితే ఇతరుల పాపములను క్షమిస్తున్నావా లేదా నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. ఇతరుల పాపాలను ఎప్పుడైతే క్షమించే వ్యక్తిగా నువ్వు ఉంటావో ప్రభువు నీ పాపములన్నిటిని కూడా క్షమిస్తాడండి. నీ జీవితంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. వారి విషయంలో నువ్వు క్షమించలేకపోతే దేవుడు అంటున్నాడు, క్షమించలేకపోతే నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు కాదు, నేను కూడా నిన్ను క్షమించను అన్నాడు. ఈరోజు పరీక్షించుకో. క్షమించడం క్రీస్తు మనకు నేర్పించాడండి. క్షమించడంలో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. క్షమించడంలో గొప్పవారిగా పేరు తెచ్చుకుంటాం. క్షమించడంలో దేవుడి వాగ్దానం నెరవేర్చేటువంటి వారిగా మనం ఉంటాం. క్షమించడంలో ఎదురువారిని, శత్రువులను సైతం కూడా మిత్రులుగా చేసుకునేటువంటి వారిగా మనం ఉంటాం. ఇది మామూలు విషయం కాదండోయ్. నటిస్తే గన కుదరదు. హార్ట్ఫుల్గా నువ్వు క్షమించినప్పుడే హార్ట్ఫుల్గా అతను నువ్వు ప్రేమించగలవు. హార్ట్ఫుల్గా నువ్వు క్షమించలేకపోతే నీ మనసులో ఒక ముళ్ళే, నీ మనసులో ఒక గుణపమే, నీ మనసులో దాని శత్రువుగా చనిపోయేంత వరకు మోసుకుంటూనే వెళ్ళాలి. ఈరోజు దేవుని వాక్యం విన్నావుగా. దేవుడు చెప్తున్నాడు, క్షమించే వ్యక్తి ప్రేమిస్తాడు. క్షమించే వ్యక్తి జీవితకాలం అంతా దేవునితో నడుస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా నా జీవితకాలం అంతా నా శత్రువులను క్షమించి ప్రేమించే గొప్ప మనసు నాకు ఈ ప్రభువుని అడుగు దేవుని సన్నిధిలో. అదొక గొప్ప దీవెన, గొప్ప భక్తిపరుడి ఒక గొప్ప లక్షణం అది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడ నీవే ఒక బలమైన గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నా. నిజముగా ప్రతి బిడ్డలో నువ్వు కలువరి సిలువలో పలికిన మాట యొక్క శక్తి పనిచేస్తున్న ప్రతి బిడ్డను క్షమించే మనసు కలిగిన వ్యక్తులుగా నీ ప్రియ బిడ్డలందరూ కూడా మార్చండి. పరిశుద్ధాత్మతో నింపండి. అట్టి క్రీస్తు మనసును ప్రతి బిడ్డకు దయచేయండి. నీ బిడ్డలో సంపూర్ణత కలిగిన వారే అనేకుల్ని దేవుని వైపు తిప్పబడినట్లుగా దేవుడు మాకు నేర్పించాడు. దేవుని వాగ్దానంలో ఒక వాగ్దానం క్షమించమని అని నీ బిడ్డలు సువార్తను ప్రకటించినట్లుగా, క్రియలతో దేవుని గణపరిచినట్లుగా నీ బిడ్డలను ప్రత్యేకమైన ఆత్మతో నింపండి. క్షమించే గొప్ప మనసు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా క్షమించే గొప్ప మనసు గల వ్యక్తి అని తన కుటుంబంలో, తన వంశంలో, తన ఊరిలో, తన సంఘములో తండ్రి తను బ్రతుకు దినములల్లా ఈ గొప్ప దీవెన నీ బిడ్డలు పొందుకుందురుగాక అని యేసు నామములో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.